అనవసరంగా నోరు పారేసుకున్నారు. పాపం అక్షింతలు కూడా తెచ్చుకొని ఉంటే ఆశీర్వదించమనేవాళ్ళం. ఎక్కడే ఉంటే పప్పన్నం కూడా వండమనేలా ఉన్నావు. కళ్ళ ముందే పెళ్ళయ్యాక తమరి పెళ్ళామనే నమ్ముతాం, తమరి పెళ్ళామనే నమ్ముతాం, తమరి పెళ్ళామనే నమ్ముతాం. కానీ కోర్టులో సాక్ష్యం కావాలంటే ఫోటో కావాలి. తీసుకోండి, దగ్గరికి రావచ్చు. ఈ ఫోటో అటాచ్ చేసి కాకర్ల వారింటికి మ్యారేజ్ సర్టిఫికెట్ పంపిస్తాను. విత్ ప్లెజర్, విత్ ప్లెజర్. అలా జరగకూడదు, అలా జరగనేకూడదు, జరగడానికి వీల్లేదు. ఒప్పుకోను, 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 ఒప్పుకోను. ఏమైంది అత్తయ్య? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు. నానమ్మా, 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 ఆర్ యు ఓకే? అమ్మమ్మ కలగంది చిన్న బావా. అదేదో వెళ్తురొచ్చాక కనొచ్చు కదా. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి. అది నిజం కాకూడదు, ఆ కళ నిజం కాకూడదు, అది నిజం కాకూడదు, ఆ నిజాన్ని నేను చూడకూడదు. అత్తయ్య, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు వంశీ గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వెళ్ళి మీ గదిలో పడుకోండి. వాడి గురించి ఆలోచిస్తూ పడుకోవడం వల్ల పీడకల్లొచ్చుంటాయి. అది పీడనే. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ పని చేసినా చేస్తారు. ఆనంద్, నానమ్మా, ముందు మీకు వచ్చిన పీడకలేంటో చెప్పండి. ముందు డీజీపీకి ఫోన్ చేసి ఎస్ఐ ధనుష్ ని డిస్మిస్ చేయమని చెప్పు. అమ్మమ్మ ఏమైంది? బావని నిజంగా అరెస్ట్ చేసినా 5 నిమిషాల్లో రిలీజ్ చేయించగలం కదా. నీ మొహం, కల్లో జరిగింది చెప్తే గుండెలు బాదుకుంటాం. దాని సెక్రటరీగానే ఆయన భరించలేరు. అలాంటిది జీవితాంతం ఆయన భార్యగా పక్కనుంటే నో 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 నో. అత్తయ్య, మీరలా ఆందోళన పడకండి. అలా సోఫాలో కూర్చోండి. పదే పదే అదే కలను తలుచుకోకు నానమ్మా. అలాంటి సిచ్యువేషన్ వస్తే అన్నయ్య తప్పించుకుంటారు. దాని నుంచి తప్పించుకోలేరు. ఆ వసుంధర ఉచ్చులో పడితే తప్పించుకోవడం చాలా కష్టం. పాపం ఆ అమ్మాయిని ఎందుకంటారు అత్తయ్య? వాడు చేస్తున్న పనులు భరించడమే గొప్ప. అంత గొప్ప ఏముంది తనలో? అంత గొప్ప ఏముంది తనలో? అంత గొప్ప ఏముంది తనలో? ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ఆయన పోలీసు నుంచి తప్పించుకోవడానికి వసుంధర మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? వసుంధర మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? వసుంధర మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? నానమ్మా, నానమ్మా, ఇట్స్ ఎ డ్రీమ్. అది కలే కావచ్చు, కానీ ఆ కలే నిజం కూడా కావచ్చు. దానికి ఇంత కంగారు పడ్డం దేనికత్తయ్య? అలాంటి వాడితో కాపురం చేయాలా అని వసుంధర బాధపడాలి గాని. ఏం మాట్లాడుతున్నావు సుచిత్ర? ఏం మాట్లాడుతున్నావు సుచిత్ర? ఏం మాట్లాడుతున్నావు సుచిత్ర? ఆయన ఎవరనుకుంటున్నావు?
కాకర్ల వీర వెంకట వంశీ కృష్ణ. ఆ సంగతి గుర్తు పెట్టుకో. ఆయన పక్కన ఉండాలంటే ఓ అర్హత ఉండాలి, పెట్టి పుట్టాలి. దాన్ని వదిలించుకోవడానికి వెళ్ళిన బావా తోడుగా తెస్తాడా? రాత్రి అంతా సేఫ్గా ఉండాలంటే అట్టుగా ఈ తెరైనా ఉండాలి. దోమలు అబ్బా. ఓయ్, ఏం చేస్తున్నావు? నన్ను చూస్తే మీకు కోపం వస్తుంది కదా సార్, అందుకే మీకు కనపడకుండా ఈ తెర అడ్డంగా కడుతున్నాను. తెర కట్టినంత మాత్రాన తప్పించుకోగలనుకుంటున్నావా? అదేంటి సార్ అలా అంటున్నారు? రాజీకి వచ్చాను కదా. రాజుకొస్తే ఇలా గ్యాప్ ఉంటుందా? తెర కట్టుకొని దూరం పెడుతున్నావు కదా. ఆడపిల్ల ఉన్న గదిలోకి రాకూడదు సార్. ఇది నా గది, తెర అవతల మీ గది అన్నమాట. వచ్చిన పర్పస్ మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి సార్ ఆ పర్పస్? బ్యూటిఫుల్ గర్ల్ కళ్ళ ముందుంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు? It's a crazy, 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 crazy feeling. సార్ 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 ఏంటలా వచ్చేస్తున్నారు? ఈ రాత్రిని మర్చిపోలేని రాత్రిగా మలిచే అవకాశం మన మధ్య ఉంది వసుంధరా. నువ్వు ఇలా తెర కట్టగానే నా మనసు తెర తెరుచుకుంది. అమ్మో, మీకు అలా అనిపిస్తుందా? నాకు తెర కట్టుకున్నాను సార్, కావాలంటే తీసేస్తాను. తెర తీయడం ఎంతసేపు? అలా అలా అయితే ఇలా వచ్చేస్తాను. కానీ నేను తీయాల్సింది తెర కాదు వసుంధరా. మరి చెప్పనా? నేను చచ్చినా సరే మీరు అనుకునేది జరగదు సార్. ఏంటి భయపడ్డావా? ఆడపిల్ల కనబడగానే మీద పడే పోరంబోకు అనుకున్నావా? దిస్ ఇస్ కాకర్ల వీర వెంకట వంశీ కృష్ణ. ఏ అమ్మాయినా నన్ను ఇష్టపడి రావాలి గాని నేను మీద పడిపోను. సెక్రటరీగా నిన్ను వదిలించుకోవాలని వచ్చి
ఇలా పిచ్చి వేషాలు వేస్తానా? నెవర్. ఈ తెర నాకు కావాలి. దోమలు కుట్టి చంపుతున్నాయి. అదిగో బ్లాంకెట్, అది నువ్వు తీసుకో. గుడ్ నైట్. రామా, రక్షించవు స్వామి. ఈ రాత్రి గుండెని కరిగించావు. ఈ రాత్రి గట్టెక్కినట్టే. మై ఫ్రెండ్, ఈ కాయిన్తో చెప్పుకుంటే కష్టాల నుంచి గట్టెక్కొచ్చు అన్నావు. ఈ గదిలో నుండి బయటపడే దారి చూపించు చాలు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటో ఏడు? చిన్న ఐడియా సార్. కరెంటు వైర్లన్నీ కలిపి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేస్తే కాటేజ్ అంతా పవర్ పోతుంది కదా, అప్పుడెవరైనా వస్తారేమో. అదేం నోరు అసలు. తక్కువ తక్కువ. అయ్యో షట్. ఏంటి సార్? తక్కువ. అయ్యో ఏమైంది సార్? ఏమైంది సార్? మిమ్మల్ని అడిగేది. ఉప్మా అయింది, తింటావా? తీగా ఉందా? నోరు ముస్తావా? నాకు చెప్తే కాస్త హెల్ప్ చేస్తాను కదా సార్. నా చైల్డ్హుడ్ జ్ఞాపకం ఎక్కడో పడిపోయింది. తప్పుకో, నువ్వు తప్పుకో. అయ్యో ఇదేంటి సార్, ఇక్కడ పసుపు తాడుంది. పోలీసులు వచ్చినప్పుడు మెడలో వేసుకుని మేనేజ్ చేయడానికి, లేకపోతే ఏంటి? నువ్వు నీ పిచ్చి కాకపోతే అవసరం ఇప్పుడు. ఛా, ఎక్కడ పడిపోయింది? అనవసరంగా ఇటు తిరిగాను. అంతా నీ వల్లే. ఏంటో చెప్పరు, చెప్పకుండా అది ఇది అంటే నాకేం అర్థం అవుతుంది. నువ్వు మాట్లాడుకో, మాట్లాడుకో. సార్ నేనేం మాట్లాడలేండి. మీకు అది అంత ఇంపార్టెంట్ అయితే తప్పకుండా అది మీ దగ్గరికే వస్తుంది. ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది, నేను కూడా చూస్తాను, ఉండండి. వసు, మిస్ వసు, వసు. రాత్రి గుడ్ నైట్ చెప్పడం మిస్ అయింది, కానీ ఇప్పుడు మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పడం అస్సలు మిస్ కాను. వేర్ ఆర్ యు వసు? వసు, వసు. లేట్ అవుతుందని చెప్పింది కానీ రాత్రి రావడం కుదరదని చెప్పలేదు. ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు. వసు, వసు.
మాలవాడు కూడా రాలేదు, అప్పుడే దాపరించావేంటి? వసు కోసం తెలుసక్క. తనింకా రాలేదు. నిన్ననగా వెళ్ళిన అపరంజి బొమ్మ ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి? వయసు ఉడుగుతున్న పిల్ల ఆ వంశీగడి వెంట వెళ్లి మరుసటి రోజు వచ్చిందని జనానికి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? నా కూతురు గురించి నాకు తెలిస్తే చాలు, ఇంకెవరికీ తెలియనక్కర్లేదు. శుభోదయం కాంతం. అరే నువ్వట్రా ఎవడో కుక్కలు పట్టుకురావాడు అనుకున్నారులే. శుభోదయం శుభోదయం. రాత్రంతా నిద్ర పట్టలేదు కాంతం. ఏ దోమలున్నాయా? ప్రేమ దోమ కుట్టు మిషన్లా కుడుతూనే ఉంది. కన్న తల్లి కాస్ట్లీ కోరికలుండే నీకు కంగారు లేదు గానే నా వల్ల కాదు. వసు ఉన్న చోటుకు వెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలనుంది. నువ్వు వసూన్ తీసుకొస్తే వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు? పిచ్చి పనులు చేయకు. వసేవ తులసి, నాకు అలాంటివి తీసుకురాపో. నాకు కాఫీ అమ్మా. నీకేం కావాలి జోగేంద్ర? వసు కావాలి, ఇంకేమీ వద్దు. చిచి, ఎంత చెప్పినా సిగ్గురాదు. వసు వస్తే చాలు. ఎవరికి కాల్ చేసినా నో రెస్పాన్స్. కూల్ చిన్న బావా. పెద్ద బావ చాలా హాట్. చుట్టూ అమ్మాయిలే ఉంటారు గాని పోలీసులుండరు. దాని ఫోన్ కూడా పనిచేయడం లేదురా, లేదంటే రాత్రే రప్పించేదాన్ని. నీ మనవరాలు కదనే నిర్మలంగా ఉన్నావేమో. ₹1 ఊరికే రావు. అబ్బాబాబా అస్తమాను గుర్తు చేయకరా. నువ్వు అలా చూస్తావేమిటే? ఆనంద్ బాబుకు ఫోన్ చేసి అది ఎక్కడుందో కనుక్కో. ఆయనకి ఫోన్ చేయమంటావా నానమ్మా? ఇంకా లేచున్నారేమో. ఈ వయ్యరం వెనక ఎవ్వరం ఏంటి కాంతం? కపులింగా? ఆఫ్ కోర్స్. మీరు కోర్సుల మీద కోర్సులు చేసేయండి, నన్ను మాత్రం ఇలా ఎండగట్టేయండి. చిక్కిపోయి మొలతాడు ఎంత లూజ్ అయిపోయిందో నీకు తెలియదు కాంతం. బెంగెందుకురా ముదురు బెండకాయ. నువ్వు ఫోన్ కలపే. ఏంటి నానమ్మా? పేడ కలిపి కళ్ళాపు చల్లవే, లేకపోతే ఏమిటే? ఫోన్ కలిపి ఆనంద్ బాబుకి గుడ్ మార్నింగ్ చెప్పు. విషయం ఏంటో తెలుస్తుంది. ఫోన్ చేయి. నేను ఇచ్చిన నగలో డ్రెస్ లో తీసుకుంటున్నారు కానీ నా లవ్ మాత్రం కొంచెం కూడా ముందు జరగట్లా. బా నువ్వు ఉండరా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. అయ్యో చచ్చో, వసుంధర గారి చెల్లెలు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మో బామ్మో తీసుకుని కడిగేస్తారేమో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు చిన్న బావా? స్పీకర్ ఆన్ చేయి. సంహౌ మేనేజ్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటింత పొద్దున్నే కాల్ చేశారు? మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇప్పుడా? అంటే ఇప్పుడు నేను కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, కొటేషన్స్ కూడా ఇవ్వాలి. వర్క్ ఇస్ వర్షిప్ కదా. ఆఫ్ కోర్స్ మీరు బిజీగా ఉంటారు, కానీ ఇంట్లో ప్రాబ్లం. ఇంట్లో ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళమను. వాళ్ళక్క అక్కడే ఉందేమో చూడమను. పోలీస్ స్టేషన్ లో ఉండడం ఏంటి కాంతం? అయ్యో నక్షత్రం, నువ్వు మాట్లాడుకు. నిజాన్ని ఎంతసేపు దాచిపెడతాం చిన్న బావా? ఆయన నేనేమైనా వసుంధరని నైట్ రేవ్ పార్టీలో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పానా? స్టేషన్ కెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళే సాయం చేస్తారు. సర్లే ఆపు. ఇక్కడ సిచ్యువేషన్ తెలుసు కదా నీకు. అవతలకి పో, పో అవతలకి. ఏంటి ఆనంద్ గారు, ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మీరేం కంగారు పడకండి. ఇట్స్ అన్ ఇమాజినేషన్ డ్రీమ్. డ్యూటీ చేస్తున్నారా ఇంకేం చేస్తున్నారా? విప్లవం వద్దెళ్ళాలి. నేను సమ్మె చేస్తే మీకు బొమ్మ పడిపోతే. నువ్వు కాఫీ తీసుకోలేక్యా?
మీ కల్లంటి అత్తయ్య ఏం చేసుకోవే? నెత్తి మీద గుమ్మరించుకోవా? తాగకుండానే బాగోలేదని ఎలా అంటారు అత్తయ్య? మేం మాట్లాడుతున్నది ఈ టీ గురించి కాదే, నీ కూతురు చేసిన నిర్వాకం గురించి. పార్టీ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 చేతవ వీడి చాదస్తవంతా చూపిస్తున్నాడు. ఆ పార్టీ అన్నమాట. చిచి, నువ్వు చీచి అనడం కాదే, అదక్కడ తాగి తందనాలాడి కులికితే పోలీసులు అరెస్ట్ చేస్తారు.